బ్రేకింగ్ చూస్తున్నాం. సింగరేణి విశ్వవ్యాప్త వ్యాపార విస్తరణలో భాగంగా తొలిసారిగా తెలంగాణ బయట ఒడిశా రాష్ట్రం నాయనిఖనిలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ప్రజాభవన్ నుంచి వర్చువల్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ 136 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించడం సువర్ణ అధ్యాయం. సింగరేణికే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకర సందర్భం. అయితే కేంద్రం ఈ గనిని సింగరేణికి కేటాయించి 9 ఏళ్లైన అనుమతులు అందడంలో జాప్యం వల్ల ఇప్పటిదాకా ప్రారంభానికి నోచుకోలేదు. ఏడాది క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కూడా పలుమార్లు కలిసి పూర్తి అనుమతులను సాధించామని తెలిపారు. సింగరేణి విశ్వవ్యాప్త వ్యాపార విస్తరణలో భాగంగా తొలిసారిగా తెలంగాణ బయట ఒడిశా రాష్ట్రం నాయనిఖనిలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ప్రజాభవన్ నుంచి వర్చువల్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిని ప్రారంభించారు. అదే సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ 136 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించడం సువర్ణ అధ్యాయం. సింగరేణికే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకర సందర్భం. కేంద్రం ఈ గనిని సింగరేణికి కేటాయించి 9 ఏళ్లైన అనుమతులు అందించడంలో జాప్యం వల్ల ఇప్పటిదాకా ప్రారంభానికి నోచుకోలేదు. ఏడాది క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అదేవిధంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులు సాధించామని భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి విశ్వవ్యాప్త వ్యాపార విస్తరణలో భాగంగా తొలిసారి తెలంగాణ బయట ఒడిశా రాష్ట్రం నాయనిఖనిలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ప్రజాభవన్ నుంచి వర్చువల్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ 136 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించడం సువర్ణ అధ్యాయమని అన్నారు. సింగరేణికే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకర సందర్భం తెలియజేశారు. అయితే కేంద్రం ఈ గనిని సింగరేణికి కేటాయించి 9 ఏళ్లైన అనుమతులు అందించడంలో జాప్యం వల్ల ఇప్పటిదాకా ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి పలుమార్లు ఈ యొక్క అనుమతులు తెచ్చామని సాధించామని తెలిపారు భట్టి విక్రమార్క.